కోసేసుకోవాలండి ఫాస్ట్గా. ఇలా చూసుకుని వీటిలో ఏమైనా ఉన్నాయేమో ఇలా ఒకసారి ఇలా శుభ్రంగా చూసేసుకుని సాలీళ్ళు గట్ట పురుగులు గట్ట ఉంటాయి. ఇలా చూసుకుని ఫాస్ట్గా కోసేసుకోవాలండి. కూర తీసేసి కడిగేసి అలా ఆరబెట్టుకోవాలండి, నీళ్ళలోనే ఆరబెట్టుకోవాలి. ఇది కేజీ ఉంటుందండి, కేజీ గోంగూర ఇలా ఆరబెట్టుకోవాలండి. ఇదిగోండి రెండో వాయ. ఇందాక హాఫ్ కేజీ వేయించానండి, ఇప్పుడు హాఫ్ కేజీ. కేజీ గోంగూర పావు కేజీ చింతపండు పులిహోర పులుసులాగా ఉడకబెట్టుకోవాలి. ఇందులో మెంతిపిండి, ఆవపిండి, కస్తూరి మేతి వేసి పచ్చడి పెడతానండి. గోంగూర ఆకు పులిహోర గోంగూర ఎలాగైనా తీసుకోవచ్చు. ఒకసారి అడుగు నుంచి అలాగా వేసుకుంటూ వస్తాం. ఇది అసలు ఇలాగే బాగా వేగనివ్వాలి. హాఫ్ కేజీ ఆయిల్ పోసాను. గోంగూర పచ్చడికి పులిహోర గోంగూర అంటారండి. ఇది కొత్త చింతపండు అండి, ఇంకా గింజ తీయలేదు. దీన్ని వేడి నీళ్ళలో నానబెట్టుకొని ఇలా పులుసు తీసుకోవాలండి. చింతపండు పులుసు ఇలా ఉడికిపోతుందండి చక్కగా. కేజీ గోంగూర అండి, కేజీ గోంగూర అండి. అర కేజీ పావు కేజీ గోంగూర అండి. అర కేజీ వేరుశనగ నూనె పోసి వేయించాను. పావు కేజీ కారం వేసాను. ఒక 100 గ్రాములు ఉప్పు వేసాను. చాలా పోతే చూద్దామని. శనగలు రాయి అత్తయ్య గారు, అది శనగలు రాయి. దీంతో రోటి పచ్చడి కింద బాగుంటుందని ఇలాగ గోంగూరని ఇలా చేసి. ఇదిగోండి చింతపండు పులుసు, పులిహోర గోంగూర కదా, చింతపండు పులుసు అండి. చూసి వేస్తాను చాలా. ఇదిగోండి మెంతిపిండి అండి. ఇదిగోండి ఆవపిండి 4 స్పూన్లు వేసి ఆవపిండి. ఇదిగోండి కస్తూరి మేతి. బాగుంటుందండి గోంగూర పచ్చడి అది. ఎల్లుల్లిపాయలు కూడా కొట్టి వేస్తాను. ఇంకా తాలింపు వేసుకోవటమేనండి. ఎల్లుల్లిపాయలు బాగా ఆడేసి పావు కేజీ ఆయిల్ సగం ఆడి సగం తాలింపులో వేస్తానండి. ఉప్పు సరిపోలేదండి, అదిగోండి మళ్ళీ వేస్తున్నాం. ఇదిగోండి గోంగూర పచ్చళ్ళలోకి తాలింపు. నూనె ఎక్కువ పోసుకోవాలండి. 4 గరిటెలు వేసుకున్నాను. నూనె మరుగుతుంది. ఇదిగోండి మెంతులు వేసుకోవాలి, ఒక 10-15 వరకు. మెంతులు వేసానండి ఒక 10-15. ఒక 4 గరిటెల ఆయిల్ వేసానండి. కచ్చా పచ్చగా దంచుకున్న ఎల్లుల్లిపాయలు. ఇదిగోండి మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర. ఎండుమిర్చి అండి. కరివేపాకు. ఇంగు వేస్తున్నానండి కొంచెం టేస్ట్ కోసం.
ఇవన్నీ బాగా వేయించుకోవాలి. గట్టితో 4 గెట్టలు వేసానండి నూనె. పచ్చడికి ఎలాగో నూనె పడద్దు, కానీ ఎక్కువ వేసుకుంటే నిలవ పచ్చడికి బాగుంటుంది. ఇదిగోండి గ్యాస్ ఆఫ్ చేసేసాను. తాలింపు దీంట్లో వేసేస్తున్నాను. ఇదిగోండి తాలింపు వేసేసాం. ఇలా కలుపుకోవడానికి పులిహోర గోంగూర ఆవకాయ రెడీ. పాతకొచ్చు అయిపోయింది, రెడీ అండి. గోంగూర ఆవకాయ రెడీ. అలా నూనెతో ఉండాలండి, నిలవ ఉండే పచ్చడిగా. సంవత్సరం ఉన్నా ఎక్కడ పోదు, ఊరిని పొందికి టేస్ట్ వస్తుంది. పచ్చడి రెడీ అయిపోయిందండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.